దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈరోజు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు కలవరపడడు. చాలాసార్లు మన జీవితాల్లో కలవరము, అసమాధానం లేకుంటే ఆందోళన గురవుతున్నాం అంటే విశ్వాసం లేని స్థితిని బట్టే. అంటే విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కలవరాలు ఎదురవుతుంటాయి, గలిబిలి చోటు చేసుకుంటూ ఉంటుంది, ఆందోళనకు గురవుతుంటాం, ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు గురయ్యే పరిస్థితులు ఎదురవుతుంటాయి. కారణం ఏంటంటే విశ్వసించినంతగా విశ్వాసం దేవుని పట్ల లేకపోవడం బట్టే. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహిస్తే, మన దేవుడు మన పక్షంగా ఎలాంటి కార్యాలు చేయడానికి శక్తిగల దేవుడో మనం గ్రహిస్తే మనం కలవరపడం. ఎందుకంటే మన దేవుడు జీవముగల దేవుడు, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి సమస్య లేనప్పటికీ అది మనకి చాలా పెద్దదిగా కనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో చాలా చిన్నదే. అది దేవునికి అప్పగిస్తే ఆ సమస్య నుంచి పరిపూర్ణంగా మనకు విడిపిస్తాడు. దేవుని మీద మనం ఎంత విశ్వాసం ఉంచితే అంత ధైర్యాన్ని పొందుకుంటాం. విశ్వాసం నుంచి అధికమైన విశ్వాసానికి మనం నడిపించబడుతున్నప్పుడు ధైర్యాన్ని పొందుకుంటాం. అందుకోసమే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని మీద ఆధారపడిన పరిస్థితిని బట్టి, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన స్థితిని బట్టి మన జీవితంలో ధైర్యం అనేది వస్తుంది. దేవుని వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన అలాంటి కార్యాల నుంచి చేయడానికైనా శక్తిగల దేవుడు అని పరిపూర్ణమైన విశ్వాసం ఇచ్చినప్పుడు మన జీవితంలో కలవరానికి చోటియ్యం. మనం కలవరపడుతున్నామని అంటే దేవుని మీదే మనం కొన్నిసార్లు దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తానేమో కనుకనే మనం కలవరపడుతుంటుంటాం. మన దేవుడు ఎంత శక్తి గలవాడో మనం గ్రహిస్తే ఏ సమస్యనైనా మనం ప్రతిఘటించగలం, వాటిపై మనం జయం పొందుకోగలం. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కలిసి ఆ దోణి మీద సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి తుఫాన్ వచ్చింది. తుఫాన్ రావడం మాత్రమే కాదు, కానీ ఆ తుఫాన్లో అలన్నీ కూడాను దోణి మీద పడతా ఉన్నాయి. శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు. శిష్యులు భయపడిపోతున్నారు, చనిపోతామేమో అని ఒక ఆందోళనకు గురవుతున్నారు. అసలు దోణిలో ఉన్నవాడు ఎంత గొప్పవాడో, ఎలాంటి కార్యాలు చేయడానికి శక్తిగల దేవుడో వారు గ్రహిస్తే వాళ్ళు భయపడరు. ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని యేసుక్రీస్తు ప్రభువారిని లేపినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? మీ విశ్వాసం ఎక్కడ? అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుచున్నారు అని అంటే, నేను ఈ దోణిలో ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలి? దేవుని యొక్క ఉద్దేశం అది. తుఫాన్ రావచ్చు, ఒకవేళ నీరన్నీ నావలోనికి వచ్చినా నావ మునిగిపోదు. ఎందుకోసం తెలుసా? నావలో ఉన్నవాడు జీవముగల దేవుడు కాబట్టి, సర్వశక్తి సంపన్నుడు కాబట్టి
ఆ విషయాన్ని శిష్యులు గ్రహిస్తే వారు భయపడరు. విశ్వసించువాడు కలవరపడడు. వారు కలవరానికి, ఆందోళనకి, ఒక రకమైనటువంటి భయానికి, ప్రాణం పోతుందేమో అనే పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టే ప్రభా మేము నశించిపోతున్నామని లేపారు. అందుకు యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీ విశ్వాసం ఎక్కడ? చాలాసార్లు మనం విశ్వసించకపోవడం వల్లనే చాలాసార్లు మన జీవితంలో కార్యాలు పొందుకోలేకపోతున్నాం. దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన మీద ఆధారపడినంతగా ఆధారపడుతున్నామా? ఆయన ఇస్తున్న వాగ్దానాల్ని చేతపట్టుకుని పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని అడుగుతున్నామా? అలా అడిగినట్లయితే మనం భయపడం. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ నా మాటలు ఏమాత్రమూ గతించవు అని ప్రభు పలికారు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. ఒకవేళ మాటిచ్చి ఆ మాట మీద మనం విశ్వాసం ఉంచలేకపోతే, సందేహపడితే, దేవుని మీద ఆధారపడకపోతే మన జీవితంలో కలవరమే, మన జీవితంలో ఆందోళనే, మన జీవితంలో నిరాశ నిస్పృహకు నెట్టివైపు పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం మనం ఉంచినప్పుడు ఏ విషయంలో కూడా మనం కలవరపడం. విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు. ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రోత్సహించబడదాం. దేవుని మీద సంపూర్ణంగా అనుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ధర్మం ధైర్యపరిచేందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఏ విశ్వాసం ప్రమాణం నాయన మీ మీద ఉంచాలో పరిపూర్ణమైన విశ్వాసం మేము మీ మీద ఉంచడానికి సహాయం చేయ ప్రభా. ఏ జీవిత ప్రమాణాల్లో జీవించాలని మీరు ఇష్టపడుతున్నారో, ఏ విశ్వాస ప్రమాణాల్లో మేము జీవించాలని మీరు ఆశపడుతున్నారో ప్రభా, అట్టి రీతికి మేము జీవించి విశ్వాసంలో స్థిరంగా కదల్చబడిన వారంగా మేము ఉంటూ పరిపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ మా జీవితాల్లో గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచుదాం. గొప్ప ధైర్యంతో ప్రతి సమస్యను ఎదుర్కొందాం. మీ జీవితంలో గొప్ప జయమి ఉట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.